ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారు ఉన్నటువంటి హయాంలో దళితులు బలహీన వర్గాల పిల్లల అభ్యున్నతి కోసం అని చెప్పేసి గురుకుల పాఠశాలల వ్యవస్థని ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగా మన జిల్లాలో తాడికొండలో ఏర్పాటు చేసినటువంటి గురుకుల పాఠశాల ప్రత్యేకత కలిగినటువంటి పాఠశాలగా ఉంది. దాదాపు ఈ 4 దశాబ్దాల కాలంలో అనేక మంది అక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు ఐఏఎస్ ఆఫీసర్లుగా, ఐపీఎస్ ఆఫీసర్లుగా, ఇతర ప్రముఖులుగా తీర్చిదిద్దబడినటువంటి పాఠశాల అది. అటువంటి పాఠశాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల దాన్ని మూసేసేయడానికి ప్రభుత్వం నిర్ణయం చేసింది. అందులో దాదాపు 450 మంది పైగా విద్యార్థులు చదువుతూ ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఇతర గురుకుల పాఠశాలకు వెళ్ళండి అని చెప్పేసి బలవంతాన నెట్టిపారేసేసారు. దీని స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోనే మొత్తం 3 చోట్ల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పేసి ఇంటర్మీడియట్ బైపీసీ, ఎంపీసీ కళాశాలలో ఏర్పాటు చేయడానికి, ఆ కళాశాలని జేఈఈ అట్లాగే నీట్ కోసం ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళ కోసం అని చెప్పేసి ప్రత్యేకమైనటువంటి శిక్షణ ఇస్తామని చెప్పేసి అనేటువంటిది చెప్తా ఉన్నాం. దానికోసం అని చెప్పేసి ఉన్న పాఠశాలల్ని మూసేసి దాదాపు 450 పైగా విద్యార్థులు చదువుకుంటున్నటువంటి వాళ్ళందరినీ గందరగోళం చేయాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ఈ తాడికొండ ఈ గురుకుల పాఠశాలను యథాతథంగా కొనసాగించాలి. అదే సందర్భంలో ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయడానికి ఒక ప్రత్యామ్నాయమైనటువంటి ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. వాస్తవానికి అక్కడ అవకాశాలు కూడా ఉన్నాయి. అదే తాడికొండ గురుకుల పాఠశాల ఆవరణలో కూడా ఖాళీ ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ పాఠశాలకు శాఖకి సంబంధించినటువంటి భవనాలు ఉన్నాయి. అట్లాగే అవసరమైతే స్థలం ఉంది. కాదనుకుంటే కూడా రాజధాని ప్రాంతం, ఇక్కడ రాజధాని ప్రాంతంలో వందలాది ఎకరాల భూముల్ని రకరకాలైనటువంటి ప్రైవేటు సంస్థలకు అప్పడంగా కట్టబెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అటువంటిది ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పేసి ఒక కాలేజీ పెట్టడానికి కావాల్సినటువంటి భూమి ప్రభుత్వం కేటాయింపు చేయలేకపోవడానికి ఏమీ లేదు. అందుకనే ఇప్పుడున్నటువంటి ఈ గురుకుల పాఠశాలని, తాడికొండ గురుకుల పాఠశాలని యథాతథంగా కొనసాగించాలని చెప్పేసి అనేటువంటిది మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే ఈ నేపథ్యంలోనే అర్ధంతరంగా గత వారం రోజుల్లో జరిగినటువంటి పరిణామాలు విద్యార్థులకు సంబంధించి అక్కడి నుంచి బలవంతంగా నెట్టేయడం కోసమని అప్పటికప్పుడు తల్లిదండ్రులని పిలిపించడం, మీరు తీసుకెళ్ళిపోండి విద్యార్థులని చెప్పేసి చెప్పడం జరిగింది. అట్లా వాళ్ళు నిరాకరిస్తూ ఆందోళన చేస్తూ ఉంటే పిల్లల్ని అక్కడ ఉండడానికి వీలు లేకుండా రాత్రిపూట హాస్టల్స్లో కరెంటు తీసేసేయడం అనేటువంటి జరిగింది. అట్లా మొన్న జరిగినటువంటిది తల్లిదండ్రులతో మీటింగ్ పెడతాము, వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పేసి పిలిచి అక్కడ ఆ రకమైనటువంటి ప్రక్రియ ఏం జరగకుండా ప్రభుత్వం నిర్ణయం చేసింది. దానికి మేము చేయగలిగింది ఏమి లేదు, మీరు వెళ్ళి పై అధికారులు చెప్పుకోండి అని చెప్పేసి అనేటువంటిది వాళ్ళు మాట్లాడారు. ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులంతా కూడా ఆగ్రహోదగ్రులై దాన్ని నిరసిస్తూ రాస్తారోకో కూనుకోవడం జరిగింది. ఆ రాస్తారోకోలో ఇక్కడ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి సమీరు, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి నవీన్ ప్రకాష్, కార్యకర్త కోటేశ్వరరావు వీళ్ళంతా కూడా వాళ్ళకి అండగా నిలబడ్డారు. అట్లా నిలబడినందుకు గాను అక్కడ పోలీసు బందోబస్తు కోసం వచ్చినటువంటి ఆ సిఐ తుళ్ళూరు సిఐ వాసు, అట్లాగే తాడికొండ సిఐ వీళ్ళిద్దరూ వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి సందర్భంగా అత్యంత అమానుషంగా వ్యవహరించారు. అట్లాగే వ్యాన్లోకి ఎక్కించిన తర్వాత కూడా నెత్తి మీద అట్లాగే ముఖం మీద పిడిగుద్దులు గుద్దటం అని చెప్పేసి అనేటువంటి చేశారు. అట్లాగే స్టేషన్కి తీసుకెళ్ళిన తర్వాత కూడా నాయకులకు ఉండేటువంటి వాళ్ళని, ప్రజా నాయకులకు ఉండేటువంటి వాళ్ళని అసభ్యకరంగా బూతులు తిట్టడం అని చెప్పేసి అనేటువంటి జరిగింది. ఆ తర్వాత సాయంత్రం దాకా వాళ్ళ దగ్గర ఫోనులు లేకుండా చేసి వాళ్ళని అరెస్ట్ చేసిన విషయం కూడా బయటికి చెప్పుకోవడానికి అవకాశం లేనటువంటి పద్ధతులు నిర్బంధం ప్రయోగించింది. ఇదేం ఎమర్జెన్సీ లాంటి పరిస్థితి ఇది అని చెప్పేసి అనేటువంటిది సిపిఎం ప్రశ్నిస్తూ ఉంది. పోలీసుల యొక్క ఈ అమానుషమైనటువంటి ప్రవర్తన మీద కూడా అధికారులు చర్య తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ స్కూలు కొనసాగింపుకి జరిగేటువంటి ఆ విద్యార్థులు అట్లాగే ఇతర సామాజిక సంఘాలు చేసేటువంటి పోరాటానికి సిపిఎం పార్టీ అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తాం.